కామారెడ్డి పట్టణ ప్రజలకు అందరికీ నమస్కారాలు. కామారెడ్డి పట్టణ ప్రజలకు పురపాలక సంఘ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పురపాలక సంఘంలో ఉన్నటువంటి సమస్యల పరంగా ఎన్నికల సందర్భంలో నేను ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఓటు ఎవరికి వేయాలనేది నిర్ణయం మీది. ఎవరికి వేస్తే ఈ పట్టణము బాగుపడుతుంది, ఎవరికి వేస్తే ఈ పట్టణము అభివృద్ధి చెందుతుంది, ఎవరికి వేస్తే ఈ పట్టణము మార్పు చెందుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. అభివృద్ధి మార్పు అని అంటే ఎవరున్నా ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులతోని రోడ్ వేస్తారు, మోరేస్తారు, లైట్లు పెడతారు, ఎవరికి దోషింది వాళ్ళు చేస్తారు. కొత్తగా చేసేదేముంది? అభివృద్ధి అంటే ఇదే అని మీరు అందరూ అనుకుంటుండొచ్చు. అభివృద్ధిలో మార్పులో ఈ రెండిట్లో తేడా ఒకటి ఉంది. మార్పు, అభివృద్ధి ఎవరైనా చేయొచ్చు, కానీ మార్పు ఒక్కరితోనే సాధ్యం. అభివృద్ధి అంటే రోడ్లో మోర్లో లైట్లో కాదు, మంచినీళ్ళు ఇవ్వడం అనేది కాదు, ఎండాకాలంలో నీటి ట్యాంకర్లు పెట్టి సప్లై చేయడం కాదు, ఉదయాన్నే లేచి తడి చెత్త పొడి చెత్త తీసుకుపోవడం కాదు, రాత్రి లైట్లు ఎలిగినాయా లేవని చూడడం కాదు. అభివృద్ధి అంటే మనుషులు ప్రశాంతంగా ఉన్నారా లేదా, పట్టణ ప్రజల ఆస్తులకు ఇబ్బందులు ఉన్నాయా లేదా, రాజకీయ నాయకుల ఆగడాలు ఉన్నాయా లేవా, ప్రతి దానికి లంచగొండితనంతో బర్త్ సర్టిఫికెట్ నుంచి మొదలు పెడితే డెత్ సర్టిఫికెట్ దాకా డబ్బు లేనిదే పని జరగని పురపాలక సంఘాన్ని గత 30-40 సంవత్సరాలుగా చూస్తున్నారు. అంతకుముందున్న గ్రామ పంచాయతీ అయినా, ఆ తర్వాత వచ్చిన పురపాలక సంఘమైనా, ఇవాళ 31 వార్డులు ఉన్న పురపాలక సంఘమైనా, 49 వార్డులకు మారిన పురపాలక సంఘమైనా మార్పు ఏం జరిగిందంటే ఏమీ లేదు. డబ్బులు పెట్టాలా, మందు దాగిపోయాలి, ఓటును కొనాలి, దొంగోట్లు వేయాలి, తయారు చేసుకొని కౌన్సిలర్ అయిపోవాలి. కౌన్సిలర్ అయిన తర్వాత ఇండ్లు కట్టేటోని దగ్గర డబ్బులు తీసుకోవాలి, ముగ్గు పోయాంగానే తట్టబుట్టను ఎత్తుకపోవాలి, పర్మిషన్కు డబ్బులు కట్టాలి, ఎంక్రోచ్మెంటు ముందుకు జరుగు అంటే ప్లాట్ అతనికి ఇల్లు కట్టేతనికి కూడా ఆలోచన లేకున్నా ఇంకొక గజం జరగన్నా ముందుకి ఏం కాదు, నాకు ఒక 2 లక్షలు ఓడరాడు నేను చూసుకుంటా అనేటువంటి లీడర్లు మొదలైనటువంటి సందర్భం. పట్టణంలో ప్లాట్ కొనుక్కొని 20 ఏళ్ళ తర్వాత దానికి దొంగ డాక్యుమెంట్ తయారు చేసి కబ్జాలు చేయడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం దృష్ట్యా స్కీములు పెట్టి డబ్బులన్నీ వసూలు చేసుకొని స్కీము డబ్బులతోనే భూమతిని గట్టి లేఅవుట్ చేసి కనీసం ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ చేయని సందర్భం. అన్నదమ్ముల పంచాయతీ ఉంటే వారిని ఇద్దరికి చెరొక్క నాయకుడు వకాల్తా పుచ్చుకొని పరదచాటుకు ఆ ఇద్దరు నాయకులు ఒకటై ఈ ఇద్దరి అన్నదమ్ముల ఆస్తులను కొల్లగొట్టడం, అపార్ట్మెంట్లు కట్టడం, ప్రైమ్ లైన్లో వీక్ ఉన్నటువంటి వెనుకపాటు రాజకీయ అంగబలం లేనటువంటి, ఆర్థిక బలం లేనటువంటి అమాయకులకు రోడ్డు సైడ్ భూములు ఉంటే వాళ్ళని బెదిరించేసి నీది అట్టిదే అయిపోతుంది, నువ్వు భూమి అమ్మేసి నేను చూసుకుంటా, నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టి బెదిరించి తీసుకోవడం. కౌన్సిలర్ అంటేనే ₹1 కోటి సంపాదించవచ్చు అనే ఒక ఆలోచనకు తీసుకొచ్చినటువంటి ఎక్కడా లేని విధం, ఎక్కడ లేని విధానం, ఎక్కడ లేని పద్ధతి ఈ పురపాలక సంఘంలో ఉంది. కామారెడ్డి పురపాలక సంఘం.